విశ్వాసానికి మారుపేరుగా కుక్కల్ని పోలుస్తారు. మరి అలాంటి కుక్కలు మనపై, ముఖ్యంగా పిల్లలపై దాడి చేసి కరవడానికి కారణమేంటో ఒకసారన్నా ఆలోచించారా? నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మనం మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ భోజనం, మళ్ళీ నైట్కి భోజనం, వీటిలో ఏ ఒక్క పూట మిస్ అయినా చాలా అనీజీ ఫీల్ వస్తుంది, నీరసం వచ్చేస్తుంది. చాలామంది అయితే టైం టు టైం తింటారు, మేబీ కొంచెం లేట్ అయినా ఒప్పుకోరు. మరి ఫుడ్ విషయంలో కుక్కల పరిస్థితి ఏంటి? అవి మనపై మాత్రమే ఆధారపడి తింటాయి. చాలామంది మిగిలిన ఫుడ్ని డ్రైనేజ్లో పడేస్తారు, కానీ మూగజీవాలు పెట్టడానికి ఇష్టపడరు. ఆకలి బాధ జంతువులకైనా మనుషులకైనా ఒక్కటే. ఫుడ్ దొరకని ఫ్రస్ట్రేషన్లో, అలాగే సమ్ టైమ్స్ డ్రైనేజ్లో పడేసినవి తిని హెల్త్ స్పాయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మనపై దాడి చేస్తాయి. దీనికి సొల్యూషన్ 3 పూటలు కాకపోయినా అట్లీస్ట్ ఒక్క పూట అయినా వాటికి ఫుడ్ పెట్టండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక గిన్నెలో త్రాగడానికి నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల డాగ్స్ హెల్తీగా ఉండి మనపై దాడి చేయవు. కుక్కల ముందు పరిగెత్తడం, సరదాకి వాటిని రాళ్లతో కొట్టడం లాంటివి చేయొద్దని మీ పిల్లలకు చెప్పండి. మనం చెప్తేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది. మన వీధిలో పిల్లలు పెట్టిన కుక్కలు ఉంటే అటువైపు మీ పిల్లల్ని అస్సలు పంపించకండి. కొన్ని కుక్కలు నోటి నుంచి సొంగ కారుస్తూ, చాలా కోపంగా అందరిపై మొరుగుతూ, ఫుడ్ తినకుండా, వాటర్ తాగకుండా ఎక్కువగా అరుస్తూ ఉంటాయి. అలాంటి లక్షణాలు ఉంటే మేబీ ఆ కుక్కకు ర్యాబీస్ వచ్చి ఉండొచ్చు. అప్పుడు వెంటనే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చి దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పండి. పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒంటరిగా రోడ్లపైకి వెళ్ళనివ్వకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనల్ని, మన పిల్లల్ని కుక్క కాటు నుంచి రక్షించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.